ఒకసారి అనంత్ మన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డుపై అరటికాయలు అమ్మే ఆ వ్యక్తి కనిపించాడు. చాలా ఆకలిగా ఉండడంతో అక్కడే చాలా అరటికాయలు తిన్నాడు. అంతేకాదు రుచిగా ఉండడంతో మినిమం 15 అరటికాయలు దాకా తిన్నాడు. అప్పుడే రాధికమ్మని ఫోన్ చేసి అనంత్ ఎక్కడున్నావు అని అంటే, అనంత్ కొంచెం టెన్షన్ తో ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను అని చెప్తాడు. రాధిక కోపంగా మళ్ళీ అడుగుతుంది, నువ్వు నిజం చెప్పు ఎక్కడున్నావు అంటే, అప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా నేను అరటికాయ షాప్ కూడా ఉన్నా అరటికాయ తింటున్నాను అంటాడు. రాధిక వెంటనే సరే నాకు వచ్చేటప్పుడు ఒక 5 తీసుకురా అంటుంది. అనంత్ అంటాడు, నువ్వు తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళందరికీ తీసుకెళ్ళా అంటాడు. రాధిక అంటుంది కోపంగా, నాకు అదంతా తెలియదు, నాకు కావాలి తీసుకురా అంటుంది. అనంత్ అరటికాయలు ప్యాకెట్ లో పెట్టుకొని తీసుకొస్తాడు. అక్కడ ఏంటంటే ముఖేష్ అమ్మని కనిపించి ఏం తీసుకెళ్తున్నారు లోపలికి అని అడగ్గా, అనంత్ డాడీ రాధిక కొంచెం మందులు అడిగి తీసుకొస్తున్నాను అని చెప్తాడు. ముఖేష్ అమ్మ నవ్వుతూ నిజం చెప్పురా తినడానికి ఏం తీసుకొచ్చావు అంటే, అనంత్ ఆశ్చర్యపడి మీకు ఎలా తెలుసు డాడీ నేను తినడానికి తీసుకొచ్చానంటే, ముఖేష్ అమ్మ నవ్వుతూ రే నేను మీ నాన్నరా, ఒకప్పుడు నేను కూడా ఇలాగే తీసుకొచ్చావండి, అంతే నీకు నాకు తేడా, సరే అని చెప్పి అనంత్ లోపలికి ఉరికెత్తాడు. ముఖేష్ అమ్మని ఇప్పుడు అంటాడు, ఇప్పుడు నువ్వు తినొచ్చావు కదా, ఇప్పుడు నీ భార్యతో కలిసి తినిపోరా అని అంటాడు.